ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంట్లో మరికొంతమంది పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు కళ్ళు గప్పి నెట్వర్క్ నడిపిన జనార్దన్ హైదరాబాద్ లో E7 పేరుతో భారీ ఏర్పాటు చేసి 7గురితో కలిసి భారీ ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. అన్ని బార్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తిస్తూ ఉన్నారు. ఇక ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది బొర్రా కిరణ్ పేరు. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న బొర్రా కిరణ్ నకిలీ మద్యం ఘటనలో 7గురు పాత్ర ఉన్నట్లుగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ వైన్స్ కొండపల్లి బార్తో పాటు అవనిగడ్డలో కూడా తనిఖీలు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇక ఈ నకిలీ మద్యం కుంభకోణం అంశం కూడా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కూడా దీనికి సంబంధించి అమిత్ షాకు లేఖ రాశారు మిథున్ రెడ్డి. ఈ విధంగా కూడా నకిలీ మద్యం కేసు అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా త్వరితగతిన పూర్తవుతుంది. దీని మీద సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ ఘటన మీద దర్యాప్తు తొందరగా కొనసాగాలని, ఎందుకంటే ఇది అధికార పార్టీని డిఫెన్స్లో పడేసే విధంగా కూడా జరిగింది. ఇక దీని వెనక ఇంకా కూడా అనేక మంది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని వెనక పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి, అనేక మంది ఉన్నారు దీని వెనకాల అని చెప్పి కూడా ఇప్పుడు దీని వెనక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీన్ని సిబిఐ దర్యాప్తు ఇవ్వాలని చెబుతూ ఉన్నారు. అసలు కొత్త పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక 7గురు కలిసి కూడా ఒక బార్నే ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేసినట్లుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి ఈ నకిలీ మద్యం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరెవరి పేర్లు దీంట్లో ఎఫ్ఐఆర్లో చేరుస్తూ ఉన్నారు అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, నకిలీ మద్యం కేసు ఇప్పుడు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది? కౌశల్య, గత కొంతకాలంగా కూడా ఈ నకిలీ మద్యానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నకిలీ మద్యం 2019 నుంచి 2024 వరకు తీవ్ర స్థాయిలో టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన పరిస్థితి. ఇక 2024 తర్వాత నకిలీ మద్యం ఉండదు, నాణ్యమైన మద్యం అందిస్తామంటూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాల్లో అటు ఎన్నికల ప్రచారంలో కానీ అలాగే ఆ మీడియా సమావేశాల్లో కానీ చెప్పిన పరిస్థితి. ఇక ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా దీనికి సంబంధించి పలుమార్లు కూడా స్వచ్ఛమైన మద్యాన్ని అందిస్తాము, నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము, మందుబాబుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కానీ తేరా చూస్తే మాత్రం పరిస్థితి చాలా డిఫరెంట్ గా కనపడుతోంది. అటు రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో కానీ మదనపల్లి నియోజకవర్గంలో తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేయడం. ఇక ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో దీనికి సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, ఆయన కూడా కొంతమంది కీలక నాయకులతో కలిసి అలాగే ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని ఒక గౌడాన్ని అద్దెకు తీసుకుని ఏదైతే పత్తి లేదంటే మిర్చి నిల్వ చేస్తారో ఆ గౌడాన్ని అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ మద్యాన్ని ఆఫ్రికా ఫార్ములాతో తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక ఈ నేపథ్యంలోనే అతను ఇటీవల పోలీసులు గుర్తించడం, ఆ తర్వాత అతను సౌత్ ఆఫ్రికా పారిపోవడం, అక్కడి నుంచి కూడా అతన్ని తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం, తనే స్వచ్ఛందంగా సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి రావడం, గన్నవరం ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అలాగే కొంతమంది నిందితులను విచారించిన తర్వాత దీనికి సంబంధించి పోలీసులు ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. అలాగే రిమాండ్ రిపోర్ట్లు కూడా కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కూడా సంచలన విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే 2012 నుంచి కూడా జనార్దన్ రావు మద్యం వ్యాపారం చేస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ లో లాభాలు వస్తున్న సమయంలో అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జాతీయ రహదారికి అంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి బార్ ని కొద్దిగా దూరం మార్చారు. ఆ తర్వాత కాస్త వ్యాపారంలో నష్టాలు రావడంతో 2021 తర్వాత అంటే కరోనా ఈ పరిణామాలన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా మారడంతో 2021 నుంచి కూడా అతను పూర్తి స్థాయిలో నకిలీ మద్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అటు హైదరాబాద్ లో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం, నిజాంపేటలోని ఒక గద్దె అద్దెకు తీసుకుని అక్రమ మద్యం తరలించడం, 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యం నింపి నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నం అక్రమంగా తీసుకురావటం, అంటే ఈ కోళ్ల ఫారం సంబంధించిన వ్యాన్లు అలాగే ఇసుక లారీలు ఇలా కొన్ని ఆర్టీసీ బస్సులు ఇలా కొంతమంది అంటే ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తీసుకురావటం, దాన్ని ఇక్కడ ఇబ్రహీంపట్నంలో విక్రయించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక ఇప్పుడు అది ఏకంగా ఒక బార్ ని E7 పేరుతో హైదరాబాద్ లో ఒక బార్ ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఏఎన్ఆర్ బార్ అంటూ కూడా ఇబ్రహీంపట్నంలో ఒక బార్ ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని విక్రయించడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి ఆధారాలు అంటే జనార్దన్ రావు గత కొంతకాలంగా దాదాపు 13 ఏళ్లుగా చేస్తున్నటువంటి నకిలీ వ్యాపారాన్ని మొత్తాన్ని కూడా
పోలీసులు పూర్తి స్థాయిలో బయటకు లాగటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ దీంట్లో ఇప్పుడు బొర్రా కిరణ్ పేరు దీనికోసం సపరేట్ గా కూడా ఒక 7గురు కలిసి ఒక బార్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి సప్లై చేస్తున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. దీని గురించి ఏంటి ఇన్ఫర్మేషన్ వెంకట్? ఎస్ కౌశల్య, ఇప్పుడు ఎవరైతే బొర్రా కిరణ్ అనే ఇప్పుడు ఆర్థికంగా రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులందరితో కూడా ఒక గ్యాంగ్ గా తయారు చేసి వాళ్ళందరితో కూడా హైదరాబాద్ లో కూడా ఒకరిద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు కూడా వినపడుతున్నాయి. అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అలాగే బార్లు పెట్టి నష్టపోయినటువంటి వాళ్ళు, అలాగే లిక్కర్ వ్యాపారంలో నష్టపోయినటువంటి వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్ లో నకిలీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. అలాగే ఇటీవల కొత్త లిక్కర్ పాలసీతో పాటుగా అలాగే బార్లకు సంబంధించి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీలో భాగంగా కొత్త బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. వాళ్లతో కూడా అంటే టెండర్లు వేయించడంలో కూడా జనార్దన్ రావు కీలకంగా వ్యవహరించాడు. వాళ్ళందరికీ కూడా నకిలీ మద్యాన్ని సరఫరా చేసేందుకు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బొర్రా కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ గాని, పామర్ గాని, అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఉయ్యూరు, అలాగే పెనమలూరు, ఇట్లా కొన్ని బార్లకు సంబంధించి అతను నకిలీ మద్యాన్ని సరఫరా చేసేందుకు వాళ్ళకి విక్రయించేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు మొత్తం కూడా బొర్రా కిరణ్ కు జనార్దన్ రావు అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బొర్రా కిరణ్ పేరు. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొర్రా కిరణ్ ఉన్నారు. ఇక నకిలీ మద్యం ఘటనలో కూడా 7గురు పాత్ర ఉన్నట్లు కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. శ్రీనివాస వైన్స్, కొండపల్లి బార్తో పాటు అవనిగడ్డలో కూడా తనిఖీలు చేశారు ఈ వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక నకిలీ మద్యం కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరికొంతమంది పేర్లు దీంట్లో చేరే అవకాశం ఉంది. మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాల్సి వస్తుందని కూడా డెఫినెట్గా దీని మీద వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో E7 పేరుతో కూడా బార్ ఏర్పాటు చేసి 7గురితో కలిసి కూడా ఈ బార్ని రన్ చేసినట్లుగా కూడా జనార్దన్ రావు గుర్తించారు. ఇక అన్ని బార్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేసినట్లుగా కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇక ముందు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ నకిలీ మద్యం కేసులో కూడా అనేక అంశాలు బయటకు రానున్నాయి. మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశమే కనిపిస్తూ ఉంది.